అతిథుల ముందే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు బాహాబాహికి దిగారు. నువ్వా నేనా అంటూ యుద్ధానికి సిద్ధమయ్యారు. చివరికి అతిథులు మాట్లాడక ముందే పవర్ కట్ ఫుల్ స్టాప్ పెట్టేసింది. అధికారిక ఎమ్మెల్యే ఉంటే ఓడినా అభ్యర్థి ఎమ్మెల్యే అవుతారా అంటూ కార్పొరేటర్ ప్రశ్నిస్తే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయమా పార్టీ కార్యాలయమా అంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. గులాబీ బ్యానర్లో ఆహ్వానం పలికితే సీఎం ఫోటో లేకుండా కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయం ఎలా అయ్యిందంటూ కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డారు. వచ్చిన అతిథులు బాగానే ఉన్నా వీరి మధ్య గొడవతో అరగంటలో పని పూర్తి చేసుకుని వెళ్లిపోతే చిన్న చిన్న తప్పిదాలను భూతద్దంలో చూసుకుంటూ ఇరు పార్టీల కొట్లాటకు సై అన్నట్లుగా సిద్ధమయ్యారు. పోలీసుల ఉరుకులు పరుగుల మధ్య గొడవ సద్దుమనగా ఎవరికి వారు మేమంటే మేము వీళ్ళమన్నట్లుగా పోటాపోటీ నినాదాలతో ఇంటిదారి పట్టారు. పజ్జనతో బాహాబాహి. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ నియోజకవర్గంలో 212 దేవాలయాలకు ₹1,12,00,000 చెక్కుల పంపిణీకి దేవాదాయ శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. అయితే ఆలయ చెక్కుల పంపిణీకి వేదికగా సీతాఫల్ మండిలోని మల్టీ ఫంక్షన్ హాల్ ను ఎంపిక చేయగా కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేగా తీగుళ్ల పద్మారావు, ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలతా శోభన్ రెడ్డి హాజరయ్యారు. డివిజన్ల వారీగా కార్పొరేటర్లు సామల హేమ, రాసూరి సునీత, లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్, కంది శైలజతో కార్పొరేటర్ హోదాలో కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే మొదటగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేకుండా చెక్కుల పంపిణీ ఎలా అంటూ బ్యానర్లు పెట్టడానికి పోలీసులు అడ్డు చెప్పగా కాసేపు సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి అనుమతితో బ్యానర్ ఏర్పాటు చేయగా ఇక ముఖ్య అతిథిగా విచ్చేసిన వేం నరేందర్ కి డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత స్వాగతం పలికారు. ఇక తన బెటాలియన్తో ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు కార్యక్రమానికి హాజరు కాగా ఇక కార్యక్రమం ప్రారంభించే సమయానికి కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ కుమార్ ఎంట్రీతో ఇక యుద్ధం మొదలైంది. ప్రోటోకాల్ లేకుండా ఎలా వస్తారంటూ కార్పొరేటర్ రాసూరి సునీత ప్రశ్నించినంత పనిచేయగా అసలు ఎమ్మెల్యే, ప్రభుత్వ పెద్దలకే అవకాశం ఉన్న చోట కార్పొరేటర్లకు ఏం ప్రోటోకాల్ అంటూ కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నించారు. దీంతో గొడవ పెరుగుతున్న సమయంలో ఆదం సంతోష్ కుమార్ స్టేజ్ మీదకి చేరుకోగా ఇక ఒక్కొక్కరిగా పేర్లు పిలిచి బోనాల చెక్కులను వచ్చిన అతిథులు పంపకాలు చేశారు. అంతా కలిసి పంపకాలు చేయడంతో పాటు ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా చేరుకోవడంతో కార్యక్రమం త్వరగా ముగించే ప్రయత్నం చేశారు. అధికారుల పంపకాలు బాధ్యతలు అప్పజెప్పి 5 చెక్కులను పంపిణీ చేసి సందేశం అందించేందుకు సిద్ధం కాగా డిప్యూటీ మేయర్ మాట్లాడిన తర్వాత ముఖ్య అతిథి వేం నరేందర్ రెడ్డి మాట్లాడేందుకు సిద్ధమైన తరుణంలో పవర్ కట్ అయింది. దీంతో ఇక అరగంటలో కార్యక్రమం ముగించుకుని తిరుగు ప్రయాణం కాగా ఇక ఇదంతా బీఆర్ఎస్ నేతల పని అంటూ డిప్యూటీ మేయర్ మండిపడ్డారు. ఇదే సమయంలో అతిథులు ఒకరి వెంట ఒకరు వెళ్లిపోగా ఇక చెక్కుల పంపిణీ ముగించుకొని బయటకు వెళ్తున్న తరుణంలో పోటాపోటీగా పజ్జనకు బీఆర్ఎస్ శ్రేణులు జై కొడితే ఆదంకు కాంగ్రెస్ శ్రేణులు జై కొట్టగా ఇక పోటాపోటీ నినాదాల మధ్య ఇరువురు వెళ్లిపోయారు. స్థానికేతరుడుగా ఉన్న పద్మారావు సికింద్రాబాద్ నియోజకవర్గానికి న్యాయం చేయడం లేదంటూ ఆదం సంతోష్ కుమార్ మండిపడగా క్యాంపు కార్యాలయంలో సీఎం ఫోటో లేదని, క్యాంపు కార్యాలయం చుట్టూ బీఆర్ఎస్ కటౌట్లు వేసుకున్నారని, అసలు ప్రజల బాధలు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. అయితే డిప్యూటీ మేయర్ కావాలనే అతిథి మాట్లాడే సమయంలో పవర్ కట్ చేశారంటూ ఆరోపించగా ప్రభుత్వం మీది, పవర్ మీది, మా ప్రమేయం ఏముందంటూ ఇదంతా అవాస్తవం కార్పొరేటర్లు మండిపడ్డారు. కావలిస్తే విచారణ చేసుకోమంటూ ఆఫర్ ఇవ్వడంతో పాటు అసలు ఓడిపోయిన అభ్యర్థికి ఏం ప్రోటోకాల్ ఉందని సమావేశానికి వస్తారంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం పక్క నియోజకవర్గంగా ఉన్న సనత్ నగర్ లో ఏ ప్రభుత్వ పథకం వచ్చినా ఎటువంటి గొడవలు, బాహాబాహి లేకుండా అంతా సవ్యంగానే సాగుతుండగా మరి సికింద్రాబాద్ నియోజకవర్గంలో మాత్రం ప్రభుత్వ కార్యక్రమం అంటే చాలు ఏదో ఒక రచ్చ తప్పదు అన్నట్లుగా పరిస్థితులు మారి ప్రతి కార్యక్రమంలో తాండవం చేస్తుండగా
మరి ఈ గొడవలకు ఇప్పటికైనా స్వస్తి పలుకుతారా, లేక ప్రభుత్వంలో ఉన్నది మేమంటూ కాంగ్రెస్, ఎమ్మెల్యే మా నాయకుడు అంటూ బీఆర్ఎస్ ఇదే కంటిన్యూ చేస్తారా? వేచి చూడాలి. కోరిన కోరికలు తీర్చే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు స్వాగతం, సుస్వాగతం. డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి లష్కర్ బోనాల జాతర శుభాకాంక్షలు. మోండా డివిజన్ లో జరుగుతున్న బోనాల జాతరలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బోనాల జాతర శుభాకాంక్షలు. చిరబైన వైష్ణవి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మోండా డివిజన్ కంటోన్మెంట్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర శుభాకాంక్షలు. కోరిన కోరికలు తీర్చే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరకు విచ్చేస్తున్న భక్తులకు, ప్రజా ప్రతినిధులకు స్వాగతం, సుస్వాగతం. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటూ గజల నగేష్, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు. నిన్నటి వారి ఓ లెక్క, నేడు మరో లెక్కగా బోనాల బ్యానర్ల పోటీ మారిందా? నిన్న కాంగ్రెస్ నేతలు భారీ బ్యానర్లతో అదరగొట్టిస్తే, నేడు బీఆర్ఎస్ నేతలు ఖాళీ స్థలం కనిపిస్తే చాలు గులాబీ బ్యానర్లతో నింపేశారు. ఆడదా పాడదా అనుకున్న బీజేపీ నేతలు కూడా ఈ రోజు బేగంపేట మహంకాళి అంటూ తమ అధినేతలతో పాటు భక్తులకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి నేతలు, పార్టీల మధ్య పోటీ తారాస్థాయికి చేరితే, మధ్యలో కంటోన్మెంట్ నియోజకవర్గం నేతలు కూడా మేం కూడా మీ పక్క వారమేనంటూ బ్యానర్లతో దర్శనమిచ్చారు. ఆలయం చుట్టూ బ్యానర్లతో పార్టీలు పోటీ పడితే, కమాన్ దాటి మరీ ప్రభుత్వంలో ఉన్నామంటూ కాంగ్రెస్ నేతలు తమ సత్తా చాటే ప్రయత్నం చేశారు. ఉజ్జయిని మహంకాళితో పాటు భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొనడంతో ఇక నేతలు తమ గుర్తింపును దక్కించుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అధినేతల చెంత గుర్తింపు దక్కించుకోవడానికి ఒకరి వెంట ఒకరంటూ బ్యానర్ల రూపంలో పోటీ పడుతుంటే, స్థలం కనిపిస్తే వదిలేదేలే అంటూ సందడి చేస్తున్నారు. గల్లీ గల్లీలో, బస్తీ బస్తీలో బోనాల వేడుకలు ఆదివారం నుంచి ప్రారంభం కానుండగా, ఇక ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి మొదలెట్టి కంటోన్మెంట్ మోండా డివిజన్ వరకు ఎక్కడా తగ్గేదిలే అంటూ బ్యానర్లు వేశారు. ఒక్కో నేత లక్షలు వెచ్చింది తమ ఆధిపత్యం చాటుకునేందుకు పోటీ పడగా, వెనుకంజలో ఉన్న బీజేపీ నేతలు సైతం ఈరోజు కాషాయం కలర్ తో ఫోల్స్ ఎక్కి లేటుగానైనా లేటెస్ట్ గా అంటూ సై అంటూ దర్శనమిచ్చారు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, టీపీసీసీ ఉపాధ్యక్షులు కోట నీలిమ బ్యానర్లు బేగంపేట నుంచి రామ్ గోపాల్పేట వరకు సందడి చేయగా, ఇక మోండా డివిజన్ లో కూడా భాగస్వామిగా ఉండడంతో ప్రోటోకాల్తో ఆమె చిత్రంతో మిగతా నేతలు బ్యానర్లు ఏర్పాటు చేయగా, కొందరు నేతలు మాత్రం ఆమెతో మాకు సంబంధం లేదంటూ వారు సొంతంగా మిగతా అధినేతల చిత్రాలతో బ్యానర్లను ఏర్పాటు చేసుకున్నారు. మోండా డివిజన్ లో వరలక్ష్మి తన సత్తా చాటుతూ బ్యానర్ల కోసమే 3 లక్షలు వెచ్చించినట్లు సమాచారం కాగా, లేటుగా వచ్చిన నేను లేటెస్ట్ గా సీనియర్ నాయకుడు కుమార్తెగా బరిలో అంటూ సందడి చేశారు. బంపర్ ఆఫర్ దక్కించుకున్న నందికంటి రవి కూడా రౌండ్ బ్యానర్లతో సత్తా చాటితే, గణేష్ ఆలయంలో సతీమణి, పౌండ్రంగా విఠలేశ్వర స్వామి ఆలయంలో ఆయనకు అవకాశం దక్కడంతో ఇక బంపర్ ధమాకగా బ్యానర్లతో శుభాకాంక్షల విలువ కొనసాగించగా, గౌరీశంకర్ బాబురావుతో పాటు పలువురు టీంగా తమ సత్తా చాటారు. ఇలా దేవాలయ చైర్మన్లు, మెంబర్లు, ఆశావాహ నేతలు తమ సత్తాను ఇలా లక్షలు ఖర్చు పెట్టి తెలియజేశారు. ఇక నిన్న బీఆర్ఎస్ పార్టీ కాస్త జోరు తగ్గిందనుకుంటే, రామ్ గోపాల్పేట డివిజన్ లో మాత్రం ఈ రోజు ఖాళీ స్థలం దొరికితే చాలు ఇక మా గులాబీ బ్యానర్లు అంటూ మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణా శ్రీనివాస్ గౌడ్ సందడి చేశారు. నిన్నటి వరకు భారీ బ్యానర్లతో పాటు రౌండ్ కటౌట్ తో సందడి చేసిన అత్తిలి కాస్త పోటీని చూసి ఇక తగ్గేదే లేదంటూ డివైడర్లతో మొదలుకొని మొత్తంగా గులాబీ పంటను పండించేశారు. వారి కటౌట్లు టెంపుల్ సమీపంలో సందడి చేయగా, ఇక డివైడర్లు, పోల్స్ అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడ తగ్గేదేలే అన్నట్లుగా పోటీ పడ్డారు. ఇక మోండా డివిజన్ లో మాజీ కార్పొరేటర్ ఆకుల రూపా హరికృష్ణతో పాటు తలసాని సోదరులు అదే జోరును కొనసాగించారు. కంటోన్మెంట్ నేతలు మాత్రం గప్చుప్గా ఉండడం విశేషం. ఇక నిన్న కాస్త వెనకబడింది అనుకున్న బీజేపీ కాస్త ఈరోజు పుంజుకోవడమే కాదు, కొత్త ఆలోచనతో కొత్త రకంగా బ్యానర్లను, కటౌట్లను నింపేశారు. కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్, కొంత దీపికా నరేష్ తో పాటు మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ తో పాటు పలువురు నేతలు ఉన్న వాటితో సరిపెట్టేస్తే, ఈ రోజు మాత్రం అనూహ్య రీతిలో కొత్త దానంతో ఏర్పాటు చేసిన బ్యానర్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇక దీనికంతటికీ కారణం కంటోన్మెంట్ బోర్డు మాజీ నామినేటెడ్ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఆర్కే వెంట అధినేత రామకృష్ణ. నిన్నటి వరకు సైలెంట్ గా కనిపించిన రామకృష్ణ తన కొత్త ఆలోచనతో అక్కడ ప్రత్యక్షమైపోయి నూతనకంగా ప్యారడైజ్ నుంచి మొదలెట్టి రామ్ గోపాల్పేట వరకు, అటు బేగంపేట వరకు వినూత్న బ్యానర్ల కటౌట్లను ఏర్పాటు చేశారు. పార్టీ పెద్దలతో పాటు భక్తులకు ఆహ్వానం పలుకుతూ బ్యానర్లను ఏర్పాటు చేయగా, ఇక స్వాగతం పలుకుతూ ఏర్పాట్లు చేసిన బ్యానర్లు
అన్నిల పార్టీ కంటే మరింత సూపర్ అన్నట్లుగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కంటోన్మెంట్ సనత్ నగర్ నియోజకవర్గాల నేతలు పోటీపడి నేడు బ్యానర్లతో తమ గుర్తింపు దక్కించుకునేలా పోటీపడగా ఇక ఒకరిని మించి ఒకరన్నట్లుగా ఈసారి పార్టీలతో పాటు నేతలు కూడా పోటీపడి తమ ఆలోచనకు తగ్గట్టుగా బ్యానర్లు కటౌట్లతో సందడి చేయగా కొత్త నేతలు కొత్త ఆశలతో, పాత నేతలు కొత్త ఆలోచనలతో తెరమీదికి రావడం విశేషం. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డైనమిక్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మోండా డివిజన్ ప్రజలకు లష్కర్ బోనాల జాతర శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ బోనాల జాతరలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. వరలక్ష్మి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మోండా డివిజన్ కంటోన్మెంట్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలకు ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర శుభాకాంక్షలు. బోనాల జాతరలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. కోరిన కోరికలు తీర్చే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దీవెనలు మీ అందరిపై ఎల్లవెలలా ఉండాలని కోరుకుంటూ కంటోన్మెంట్ బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు బోనాల జాతర శుభాకాంక్షలు. బిఎన్ శ్రీనివాస్, మహంకాళి జిల్లా బీజేపీ స్పోక్ పర్సన్. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా సాలిడ్ వేస్ట్ లో కంటోన్మెంట్ బోర్డు ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. వినూత్న పద్ధతిలో వ్యర్థాలను సేకరించడంతో పాటు స్వచ్ఛతపై వారు కల్పిస్తున్న అవగాహనను మెచ్చిన పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అవార్డుకు ఎంపిక చేసింది. మినిస్ట్రియస్ అవార్డు స్పెషల్ కేటగిరీలో కంటోన్మెంట్ బోర్డుకు అవార్డు దక్కగా స్టేట్ లెవెల్లో గ్రేటర్ హైదరాబాద్ ను ఎంపిక చేశారు. చెత్త సేకరణలు ముందంజలో ఉండటంతో పాటు వాటిని ప్రాసెస్ చేయడంతో కంటోన్మెంట్ అవలంబిస్తున్న తీరుకు ఈ అవార్డును సొంతం చేసుకోగా పచ్చదనంతో పాటు స్వచ్ఛతపై ఈ అవార్డును కేంద్రం ప్రకటించింది. ఈ అవార్డు కంటోన్మెంట్ కు రావడం చాలా గర్వకారణం అంటూ అధికారులు తెలియజేశారు. డ్రైవర్ లేకుండా బస్సు వెళ్లడం మీరు ఎప్పుడైనా చూసారా? ఏంటి, డ్రైవర్ లేకుండా బస్సు వెళ్లడమా? అయితే ఇది ఆటోమేటిక్ బస్ కావచ్చు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. సికింద్రాబాద్ బస్ స్టాప్ లో డ్రైవర్ లేకుండా బస్సు రావడం చూసి అంతా అవాక్కయ్యారు. మరి ఇది పొరపాట లేక టెస్ట్ డ్రైవ్ కావచ్చు అంటూ అందరూ చూస్తున్న లోపే జరగాల్సిందంతా జరిగిపోయింది. బస్సు రావడం చూసి అడ్డుగా ఉన్న ప్రయాణికులంతా ఒకరి వెంట ఒకరు పరుగులు పెడుతూ దూరంగా వెళ్లిపోగా ఇక త్రుటిలో తప్పించుకొని కొందరు ప్రాణాలు కాపాడుకుంటే మరికొందరు బస్సులో నుంచి దూకేసి తమ ప్రాణాలు కాపాడేసుకున్నారు. ఏంటి అసలు కథ అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. సికింద్రాబాద్ మోండా డివిజన్ లోని 31 నెంబర్ బస్ స్టాప్ ఇది. రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఓ ఆర్టీసీ బస్సు వచ్చి బస్ స్టాప్ లో ఆగింది. కొద్ది సమయానికి ప్రయాణికులు ఎక్కడ మొదలు కాగా ఇక బస్సులో బస్సు డ్రైవర్ లేనిది చూసి బస్సు ఇప్పుడే వెళ్ళదు కావచ్చు అని కొంతమంది దిగి వెళ్ళిపోగా మరికొందరు వేచి ఉన్నారు. కొద్ది సమయానికి బస్సు నెమ్మదిగా కదులుతుండడంతో ఇక వెళ్తుంది కావచ్చు అని అంతా ఎదురు చూడగా ముందు చూస్తే డ్రైవర్ సీట్లో డ్రైవర్ కనిపించలేదు. ఇదెక్కడ విచిత్రం అంటూ అంతా అలానే ఊపిరి బిగబట్టుకొని చూస్తూ ఉండగా ఇక బస్సు పరుగులు పెట్టడం ప్రారంభించింది. ఇది చూసి బస్సు ఎదురుగా ఉన్నవారు కాస్త ఏంటి బస్సు డ్రైవర్ లేకుండా బస్సు వస్తుందంటూ అంతా తప్పుకోగా ఇక నేరుగా వెళ్లి ఓ ద్విచక్ర వాహనంతో పాటు మూసి ఉన్న షాపును ఢీకొట్టి నిలిచిపోయింది. అప్పటికే భయానికి లోనైన పలువురు బస్సులో నుంచి దూకేగా ఇక నేరుగా వెళ్లిన బస్సు కాస్త షాపును ఢీకొట్టి నిలిచిపోయింది. ఆ సమయంలో షాపు మూసి ఉండడంతో పెను ప్రమాదం తప్పక బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ఘటనకు తెలిసింది. ఇక అసలు విషయానికి వస్తే బస్సును బస్ స్టాప్ లో నిలిపివేసిన అనంతరం బస్ డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేయడమో లేక గేర్లు పెట్టడమో లేక మరేదైనా విధానంతో బస్సు అక్కడే నిలిచి ఉండేలా చేయడం పరిపాటి కాగా ఆ బస్సు డ్రైవర్ మాత్రం గమ్యం వచ్చేసిందంటూ బస్సును నిలిపి బస్సు ముందు పోకుండా ఎటువంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. దీంతో బస్సు ప్రయాణికులు ఎక్కుతున్న సమయంలో కొద్దిగా ముందుకు కదలగా పూర్తిగా రోడ్డు డౌన్ అవడంతో ఇక పరుగును అందుకుంది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పగా ఇంత పనిచేసిన డ్రైవర్ కు ఆర్టీసీ అధికారులు క్లాస్ తీసుకున్నారు. బస్సును నిలిపివేసే సమయంలో హ్యాండ్ బ్రేక్ వేయడం తప్పనిసరి కాగా ఎక్కడికి పోతుందిలే అని ఆర్టీసీ డ్రైవర్ తీసుకున్న నిర్ణయం కాస్త ఇద్దరి ప్రాణాల మీదకి తెచ్చి ఓ వాహనం ధ్వంసం అయ్యేలా చేయగా ఇక మరోమారు ఇలాంటి తప్పు చేయకుండా ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు కొత్త అనుభవాన్ని ఇచ్చింది. సనత్ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జోరు కొనసాగుతుంది. రోజుకొక చోట అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్తున్నారు. శనివారం బేగంపేట ఎయిర్లైన్స్ కాలనీలో 10 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులను తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. కోట్లాది రూపాయల వ్యయంతో సనత్ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బేగంపేట కార్పొరేటర్ మహేశ్వర్ తో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తలసాని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు శ్రీహరి, శేఖర్, ఆకుల హరికృష్ణ, మోయిన్, నాని, నాగరాజు, నగేష్, గోపాల్, రాజేందర్, మహేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
తెలంగాణ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే బోనాల జాతరకు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆహ్వాన పత్రికను తెలంగాణ సాంస్కృతిక శాఖ సారథి అధ్యక్షురాలు వెన్నెల గద్దర్ అందజేశారు. బన్సిలాల్పేట మెట్లబావి నుండి 150 మంది కళాకారులతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలను సమర్పించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వాన పత్రికను తలసాని శ్రీనివాస్ యాదవ్ కు గద్దర్ వెన్నెల అందజేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధిగాంచిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర శుభాకాంక్షలు. డైనమిక్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు లష్కర్ బోనాల జాతర శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహం మీపై ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ కొండాపురం మహేష్, ఉజ్జయిని మహంకాళి దేవాలయం మాజీ ధర్మకర్త. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహం మీపై ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ కోరిన కోరికలు తీర్చే ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. నందికంటి రవి, శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి ధర్మకర్త, నందికంటి నాగమణి, సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్త. అమ్మా, మీ సమస్యలు ఏమున్నాయో చెప్పండి. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు వచ్చారు. మీ సమస్యలను పరిష్కరిస్తారు. ఎక్కడ ఏ సమస్య ఉందో ప్రత్యక్షంగా చూపించండి. రానున్న బోర్డు సమావేశాల్లో మీ సమస్యను ప్రస్తావించి పరిష్కరించేందుకు కృషి చేస్తారంటూ బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్పర్సన్ బిఎన్ శ్రీనివాస్ 3వ వార్డు కార్ఖానాలోని గల్లీలలో పాదయాత్ర నిర్వహిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్తో కలిసి కార్ఖానాలోని బస్తీలు తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. इमीडिएट नहीं होता नहीं, वो पूरा काम वही बदी डाला है। को बोले तो बारिश में फिर क्या होता, पानी ज्यादा आए तो फिर अंदर కార్ఖానా ముత్యాలమ్మ దేవాలయ గల్లీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనుల ప్రారంభోత్సవాన్ని బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ శనివారం నిర్వహించారు. మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ తో పాటు బీజేపీ సీనియర్ నాయకులతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కొనసాగించారు. పార్టీ నాయకులు ఇక్కడ బోర్డు మెంబర్లు ఉండే ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలని విస్మరించి వీళ్లకు కనీస మౌలిక వసతులు ఇవ్వలేదు. మరి బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే నామినేటెడ్ మెంబర్ ప్రక్రియ చేసిందో అప్పటి నుంచి కంటోన్మెంట్ నియోజకవర్గంలో 8 వార్డులలో మా నామినేటెడ్ మెంబర్ల ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఢిల్లీ నుండి గల్లీ వరకు బీజేపీ మయం కావాలంటూ పార్టీ శ్రేణుల్లో భానుక నర్మదా మల్లికార్జున్ జోష్ నింపారు. ఢిల్లీలో బీజేపీ కంటోన్మెంట్ లో సైతం బీజేపీ ఉండాలని భానుక నర్మదా సూచించారు. కంటోన్మెంట్ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతూ గల్లీలో సైతం బీజేపీ జెండా ఎగురేయటమే లక్ష్యంగా పనిచేయాలని భానుక నర్మదా మల్లికార్జున్ అన్నారు. ఢిల్లీ నుండి గల్లీ వరకు అంతా బీజేపీ మయమే కావాలి. గత ఢిల్లీలో బీజేపీ ఉంది, గల్లీలో కూడా బీజేపీ తయారు చేస్తాము. రాబోయే రోజులలో పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ నాయకులు ఇక్కడ బోర్డుకు వస్తారని తెలియజేస్తున్నాను. 3వ వార్డులో గల్లీ గల్లీ తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ మీ సమస్య పరిష్కారం నాదే అంటూ బస్తీవాసులకు భానుక నర్మదా మల్లికార్జున్ హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన భానుక నర్మదా మల్లికార్జున్ తో పాటు బీజేపీ నాయకులను బస్తీవాసులు ఘనంగా సత్కరించారు. ఒక లైన్ ఇక్కడికి గల్లీలకే లేపించేసి గజంలో కలిపేస్తే నీళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతుంది. ఈ బకెట్లు వేయనీకున్నదా ఉన్నది, సరే ఏపిస్తారు కదా. నేను ఎంతమంది వస్తున్నారు అదే చెప్తాను. సీనియర్ నాయకులు బాచర్ల శ్రీనివాస్, 3వ వార్డు బీజేపీ అధ్యక్షుడు అరుణ్ తో పాటు బస్తీవాసులు అంజుం బేగం, అస్మా బేగం, అమియప్ప, మనోజ్, ఆరిఫ్, జిత్తు, నరేష్, అజ్జుతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢమాస బోనాల జాతర శుభాకాంక్షలు. బోనాల జాతరలో పాల్గొంటున్న భక్తులకు స్వాగతం, సుస్వాగతం. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపిన వారు శాంసన్ రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కంటోన్మెంట్ 2వ వార్డ్. తెలంగాణ బోనాల జాతరకు ప్రతీకగా నిలిచే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు విచ్చేస్తున్న భక్తులకు, ప్రజా ప్రతినిధులకు స్వాగతం, సుస్వాగతం. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బోనాల జాతర శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహం మీపై ఎల్లవెల్లలా ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపిన వారు జీవి రమేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కంటోన్మెంట్.
మొన్న కంటి పరీక్షలు నిర్వహించారు. నేడు వారికి కళ్లద్దాలను పంపిణీ చేసి ఎమ్మెల్యే శ్రీగణేష్ తనయుడు ముకుల్ సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. శ్రీగణేష్ ఫౌండేషన్ బాధ్యతలను చేపట్టిన ముకుల్ నిరుపేదలకు శ్రీగణేష్ ఫౌండేషన్ ద్వారా సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. క్వీన్ఫీల్డ్ పెన్షన్ లైన్లో కంటి అద్దాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా ఈ జూన్ 30 రోజున మెగా క్యాంప్కి వచ్చి కంటి చెకప్ చేయించుకున్న వాళ్ళకి ఈరోజు రిక్వైర్డ్ పీపుల్కే ఈరోజు వేయడం జరుగుతుంది ఈ స్పెక్స్లు. ముకుల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ 1వ వార్డు పెన్షన్ లైన్ లో ఇటీవల కంటి పరీక్షల హెల్త్ క్యాంపును నిర్వహించారు. సుమారు 153 మందికి కళ్లద్దాలు అవసరమని వైద్యులు గుర్తించారు. సొంత ఖర్చులతో శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా లయన్స్ క్లబ్ సహకారంతో 153 మందికి కళ్లద్దాలను శనివారం ముకుల్ అందజేశారు. తండ్రి బాటలో నడుస్తూ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంగా శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా ముందుకు సాగడం జరుగుతుందని ముకుల్ తెలిపారు. ఈరోజు ఇలాంటి క్యాంపులు ఇంకా ముందు చేయడం జరుగుతుంది. వార్డ్ 1లో ఈరోజు ఒకటి అయింది, నెక్స్ట్ వార్డ్ 2లో అవుతుంది, వార్డ్ 4లో అవుతుంది, వార్డ్ 6లో, అలాగే వార్డ్ 5లో కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క క్యాంప్కి హెల్ప్ చేసిన వంటి లయన్స్ క్లబ్ వాళ్ళకి, శ్రీ గణేష్ ఫౌండేషన్ టీం మెంబర్స్కి, అలాగే పెద్దోళ్ళందరికీ నా పేరున ధన్యవాదాలు. కళ్లజోళ్లను అందించిన ముకుల్కు పలువురు ఆశీర్వాదాలు అందజేశారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, సీనియర్ నాయకులు బల్వంత్ రెడ్డి, మొప్పిడి మధుకర్, మారుతి గౌడ్, బంగారు సదానంద్, గుడ్డుబాయ్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఏదో భర్తీ అనగానే ఎక్కడో గోవాకు అక్కడ పోయి అన్ని లక్షల కోట్లు కల్పిస్తున్నాం. అట్లా కాకుండా మా తమ్ముడు ఏదైతే నిర్ణయం తీసుకున్న మంచి నిర్ణయము, ఇదే నిర్ణయం అందరికి ఆదర్శం కావాలి. ప్రతి భర్తీ పెద్దోడు పెద్ద పని చేస్తాడు. మోంఠా డివిజన్ లో అమ్మవారి దేవాలయాల్లో జరుగుతున్న బోనాల జాతరకు విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం. బోనాల జాతరలో పాల్గొంటున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బోనాల జాతర శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహం మీపై ఎల్లవెల్లలా ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు శేఖర్ ముద్రాజ్, శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం మాజీ ధర్మకర్త. ప్రతిష్టాత్మకంగా జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నార్త్ జోన్ డీసీపీ సాధనా రష్మి పెరవాళ్లు తెలిపారు. సుమారు 2500 మంది పోలీసులు, షీ టీమ్స్, టాస్క్ ఫోర్స్ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ప్రత్యేకంగా 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని నార్త్ జోన్ డీసీపీ తెలిపారు. సీఎం రాణా దృష్ట్యా సీఎం సెక్యూరిటీ విభాగం టెంపుల్ తో పాటు టెంపుల్ పరిసరాలు పరిశీలించారు. అలాగే మినిస్ట్రీస్ తో పాటు పలువురు వీఐపీలు వస్తారు కనుక అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు డీసీపీ తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మొత్తం 6 లైన్లు ఏర్పాటు చేశామని, అందులో 2 లైన్లు ప్రత్యేకంగా బోనాలు తీసుకొచ్చే వారి కోసమని, శివశక్తులకు ప్రత్యేకమైన టైంలో మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ఆర్పీ రోడ్డు బాట నుండి ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పోలీసులకు సహకరించాలని, దేవాలయానికి వివిధ మార్గాల్లో పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశామని, భక్తులు ఆ పార్కింగ్ ని సద్వినియోగం చేసుకోవాలని నార్త్ జోన్ డీసీపీ తెలిపారు. జాతర ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా సహకరించాలని కోరారు. ఆదివారం బోనాల జాతర జరగనుండగా సోమవారం రోజున రంగంతో స్వర్ణలత అమ్మవారు భవిష్యవాణి తెలపనున్నారు. ఇప్పటికే జాతరకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు పూర్తి కాగా ఉదయం 4 గంటలకు ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలను సమర్పించిన అనంతరం జాతర ప్రారంభం కానుంది. దీనికోసమని పెద్ద బందోబస్తు స్కీమ్ మొత్తం ప్రాపర్గా వేసుకున్నాం మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. ఆల్సో అదర్ డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్స్తో కూడా కంప్లీట్ కోఆర్డినేషన్లో ఆల్ డివోటీస్కి ఎట్లాంటి ఇన్కన్వీనియన్స్ అవ్వకుండా చూసుకుంటానికి అన్ని రకాలుగా కోఆర్డినేషన్ చేసుకుంటాం. సామాజిక కార్యకర్త రాజీవ్ రహదారి ప్రాపర్టీస్ ఓనర్స్ జేఏసీ చైర్మన్ తేలుకొండ సతీష్ కుమార్ గుప్తాను కార్ఖానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలివేటర్ కారిడార్ 200 బదులు 150 ఫీట్లు కుదించాలని రాజీవ్ ప్రాపర్టీస్ ఓనర్స్ అసోసియేషన్ జేఏసీ ఏర్పాటు చేసి నిరసనలతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షామీర్పేటలో జరిగిన కార్యక్రమానికి వెళ్లడంతో తిరుగు ప్రయాణంలో తమ నిరసనలు తెలపాలని వాట్సాప్ గ్రూపులలో తేలుకొండ సతీష్ కుమార్ గుప్తా మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సీఎం కాన్వాయ్కు ఆటంకం కలిగిస్తారనే ఉద్దేశంతో ముందస్తుగా తేలుకొండ సతీష్ కుమార్ గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం సమయంలో వ్యక్తిగత పూచీకత్తిపై సతీష్ కుమార్ గుప్తాను పోలీసులు వదిలేశారు. ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధి పనుల కొరకు ఎదురు చూస్తున్న వారికి పనులు ప్రారంభం కావడంతో ఆ కాలనీ వాసుల సంతోషానికి అవధులు లేవు.
సంవత్సరాలుగా తమ కాలనీలో మౌలిక సదుపాయాల కొరకు ఎదురు చూస్తున్న వారికి బోర్డు అధికారులు అనాథరైజ్డ్ లేఅవుట్ గా భావించి అభివృద్ధికి దూరంగా ఉంచారు. దీంతో డ్రైనేజీ, రోడ్డు, మంచినీటి సౌకర్యాలు లేక కాలనీ వాసులు పడిన ఇబ్బందులు ఎంత చెప్పుకున్నా తక్కువే. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానిక నర్మదా మల్లికార్జున్ దంపతులు, సీనియర్ నాయకుడు బార్నాల శ్రీనివాస్ రెడ్డిలు చేసిన కృషి ఫలితంగా ఆ కాలనీలో మౌలిక సదుపాయాలు రావడంతో కాలనీ వాసులు వారిని సన్మానాలతో ముంచెత్తారు. తలపై పగిడి పెట్టి పూలమాలలతో సన్మానించి వారిపై ఉన్న అభిమానాన్ని కాలనీవాసులు చాటి చెప్పారు. 6వ వార్డు అమర్జ్యోతి కాలనీవాసులు బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానిక నర్మదా మల్లికార్జున్ దంపతులకు బీజేపీ సీనియర్ నాయకుడు బారాల శ్రీనివాస్ రెడ్డిలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమర్జ్యోతి కాలనీలో డ్రైనేజీ పైప్లైన్ పనులు, సీసీ రోడ్లు, వీధి దీపాలు పనులు పూర్తి కావడంతో సన్మాన కార్యక్రమాన్ని నేడు ఏర్పాటు చేసి కాలనీవాసులు ఆనందోత్సవాల్లో మునిగి తేలారు. కాలనీవాసులు నారారెడ్డి, నరసింహారెడ్డి, ప్రసాద్ రవి, జుగల్ జైన్, జ్యోతి, రాజేష్, యోగేష్లతో పాటు పలువురు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్డు అధ్యక్షుడు ప్రదీప్ జైన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అదే కాకుండా ఈ కాలనీకి సంబంధించి మీరు వాడుకునేందుకు ఇక్కడ పార్కు లేకుండా పక్కకున్న కాలనీలో భావన కాలనీలో ఏదైతే 40% మన దగ్గర ఉన్నటువంటి దానికి మళ్ళీ 15 లక్షల రూపాయలతో ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నాం. అదేవిధంగా బోనాల పండుగ వచ్చిందంటే చాలు కార్పొరేటర్ కొంచెం దీపిక చేసే సందడి అంతా ఇంతా కాదు. ఆధ్యాత్మిక భావాలతో ముందుకు సాగే కార్పొరేటర్ కొంచెం దీపిక బోనాల ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. డివిజన్ లో అందిన ప్రతి ఆహ్వానాన్ని వెళ్లి అక్కడ ఆమె చేసే సందడి నిర్వాహకుల్లో మరింత జోష్ నింపుతుంటుంది. ఇక బోనాల ఉత్సవాలు ఒకవైపు, పోతురాజుల విన్యాసాలు మరోవైపు, ఆ రెండింటిలో తానే ముందంటూ కొంచెం దీపిక నరేష్ చేసే సందడి అక్కడ ఉన్న వారిలో సైతం మరింత చూసింది. పోతురాజు వద్ద ఉన్న కొరడా తీసుకుని పోతురాజుగా మారి ఆమె చేసిన హడావుడి అంతా ఇంత కాదు. పోతురాజుగా మారి వారితో కలిసి నృత్యాలు చేస్తూ పలహార బండి ముందు ఆటపాటలతో భక్తి పారవశ్యంలో కొంచెం దీపిక నరేష్ మునిగి తేలారు. సీనియర్ నాయకుడు రెహమాన్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా తరలి వెళ్లి తొట్టెల ఊరేగింపులో పాల్గొని ఎంజాయ్ చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రామ్మోహన్ ఆహ్వానం మేరకు చిరబోయిన సంతోష్ యాదవ్ రెజిమెంటల్ బజార్లో జరిగిన అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తొట్టెలను దర్శించుకున్నారు. పోతురాజులతో కలిసి స్టెప్పులు వేస్తూ సంతోష్ యాదవ్ ఆకట్టుకున్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న సంతోష్ యాదవ్ ఆహ్వానం అందితే చాలు కార్యక్రమాల్లో పాల్గొంటూ తన మార్కును పల్లెం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. శుక్రవారం రాత్రి రెజిమెంటల్ బజార్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సంతోష్ యాదవ్ ఆటపాటలతో చేసిన సందడి అంతా ఇంత కాదు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో యూత్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో నాయకులు క్యూ కట్టారు. నిర్వాహకుల ఆహ్వానంతో నాయకులు తరలి వెళ్లి తొట్టెలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిరబోయిన బద్రీనాథ్ యాదవ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రామ్మోహన్ తో పాటు కుటుంబ సభ్యులు బద్రీనాథ్ యాదవ్ ను ఘనంగా సన్మానించారు. రెజిమెంటల్ బజార్లో పౌల్ ఫ్రాన్స్ ఆధ్వర్యంలో సెయింట్ మేరీ హై స్కూల్ వద్ద తొట్టెల ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. నిర్వాహకుల ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొన్న బద్రీనాథ్ యాదవ్ ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. పోతురాజులతో కలిసి స్టెప్పులు వేస్తూ బద్రీనాథ్ యాదవ్ సందడి చేశారు. రాణిగంజ్ డిపో బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన కోటేశ్వర్ గౌడ్ ను సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. బీసీల అభ్యున్నతి కొరకు పాటుపడాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని కోటేశ్వర్ గౌడ్ ను శాల్వతో సత్కరించి అభినందించారు. మారేడుపల్లిలోని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోటేశ్వర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ ను కోటేశ్వర్ గౌడ్ కలిశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కోటేశ్వర్ గౌడ్ కు అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. గుర్రం పవన్ కుమార్, నిరంజన్, బాలరాజ్ యాదవ్ తో పాటు పలువురు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసిన వారిలో ఉన్నారు.
కంటోన్మెంట్ 3వ వార్డు బాలంరాయి అన్నానగర్ సుకోతు గోస్పాల్ చర్చిలో శనివారం క్రైస్తవ సంఘం సంక్షేమ స్త్రీల అభివృద్ధి మైత్రి సంఘం ఏర్పాటు జరిగింది. స్త్రీలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో మైత్రి సంఘంను ఏర్పాటు చేసినట్లు సంఘం సభ్యులు తెలిపారు. రసల్పురా అన్నానగర్ ప్రాంతంలో నిరుపేదలు ఎక్కువగా ఉన్నారని, రెక్కాడితే గాని డొక్కాడే స్థితిలో ఉన్నవారు ఎంతో మంది ఉన్నారని వారన్నారు. కార్యక్రమంలో సంఘ కాపరి ఏలీషా, సీనియర్ నాయకుడు గోనా శాంసన్ రాజ్ తో పాటు పలువురు పాల్గొని పలు సలహాలు సూచనలు అందజేశారు. క్రైస్తవ స్త్రీలు మరింతగా ఆర్థికంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దైవ వర్తమానికులు శాంతరతన్తో పాటు పలువురు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎస్వీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థలోని రాక్స్పైర్ స్కూల్లో శనివారం ఇన్వెంచర్ సెరమనీ ఘనంగా జరిగింది. నూతన విద్యా సంవత్సరానికి గాను హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఘనంగా జరిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్వీఆర్ గ్రూప్స్ అధినేత రణధీర్ రెడ్డి పాల్గొన్నారు. మిస్టర్ జె సుధాకర్ రెడ్డి, ఎస్పీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గీతావాణి, సెయింట్ పీటర్స్ ప్రిన్సిపల్ శ్రీదేవితో పాటు పలువురు పాల్గొన్నారు. విద్యార్థులు మార్చ్ పాస్ట్ చేస్తూ గౌరవ వందనాన్ని అందజేశారు. చిన్నతనం నుండి విద్యార్థులు నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని రణధీర్ రెడ్డి సూచించారు. హెడ్ గర్ల్, హెడ్ బాయ్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని, ఈ పదవికి ఎంపికైన వారు విద్యా సంస్థలకు పేరు తెచ్చేలా ఉండాలని సూచించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యురాలు ప్యారసారి భాగ్యశ్రీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. 7వ వార్డు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సందడి మధ్య పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అభిమానులు తరలివచ్చి కేక్ కట్ చేసి భాగ్యశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బోర్డు మాజీ సభ్యుడు ప్యారసాని శ్యామ్ కుమార్ భాగ్యశ్రీకి కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 7వ వార్డు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భాగ్యశ్రీని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ శశాంక్ పాల్గొని భాగ్యశ్రీ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు పాండు, విజయ్, వినోద్, సాయి, బోనీతో పాటు పలువురు పాల్గొన్నారు. శ్యామ్ యువసేన సభ్యులు యశ్వంత్ కుమార్, యాదారెడ్డి, రమేష్, వినోద్, నరేందర్, రుక్మయ్య, కృష్ణమణి, సురేష్, వేణుగోపాల్ తో పాటు పలువురు ప్యారసాని భాగ్యశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డులో నోవాకేర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బాపూజీనగర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బాపూజీనగర్ వాసులు పెద్ద సంఖ్యలో హెల్త్ క్యాంపులో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పలు రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించి మందులను నోవాకేర్ ఆసుపత్రి సిబ్బంది అందజేశారు. డాక్టర్లు కిషన్, హాసిని, విజయ, నోవాకేర్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ రాజు, మెడికల్ డైరెక్టర్ ప్రవీణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు జక్కుల పూర్ణచంద్రారెడ్డి, వార్డు 1 అధ్యక్షురాలు పద్మా మల్లికార్జున్, బండిరాజు, నవీన్ కుమార్, సౌజన్యతో పాటు పలువురు హెల్త్ క్యాంపులో పాల్గొని ఆసుపత్రి నిర్వాహకులను అభినందించారు. మొన్నటి వరకు ప్రభుత్వ నిధులతో డివిజన్లో అభివృద్ధి పనులు చేపట్టిన కార్పొరేటర్ ఇక సొంత ఖర్చులతో పనులు చేపిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటున్నారు. మరో సంవత్సర కాలంలో ఎప్పుడైనా జీహెచ్ఎంసీ ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే నియోజకవర్గ ఎమ్మెల్యే సహకారంతో డివిజన్ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న కార్పొరేటర్లు కుల సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు సొంత ఖర్చుతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. అడ్డగుట్ట డివిజన్లో రేణుకెల్లమ్మ దేవాలయ స్లాబ్ పనులను కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి తన సొంత ఖర్చుతో చేపట్టారు. 25 సంవత్సరాలుగా స్లాబ్ నిర్మాణ పనులు పెండింగ్ లో ఉన్నాయి. కార్పొరేటర్ తన సొంత ఖర్చులతో ఆలయ స్లాబ్ పనులను చేపడతానని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం స్లాబ్ నిర్మాణ పనులను సొంత ఖర్చులతో ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు బాబు, మల్లేష్, చంద్రయ్య, జాంగీర్, భిక్షపతి, రమేష్, శ్రీనివాస్, శ్రీకాంత్, శివ, దేవేందర్లు కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ ను ఘనంగా సత్కరించారు. సీనియర్ నాయకులు మల్లేష్, నరేష్, భాస్కర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. యువతే మన భారతదేశానికి బలమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్లోని రైల్ కళారంగంలో జరిగిన రోజ్గారీ మేళాలో కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోడీ కలలు కంటున్న వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను చేరుకోవడంలో యువత పాత్ర కీలకమన్నారు. ఇప్పటి వరకు 15 విడతలలో దేశవ్యాప్తంగా సుమారు 10,50,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, ఈ రోజు మరో 51,000 మందికి కేంద్ర విభాగాలలో నియామక పత్రాలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఉద్యోగాల కోసం వేచి చూడడం కన్నా ఉద్యోగాలను సృష్టించేలా యువతను ప్రోత్సహించాలనేది మోడీ గారి ఆలోచన అని కిషన్ రెడ్డి అన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.